ఈగల్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ జీవీఎన్ఆర్ త్రిపులెస్ వరప్రసాద్. న్యాయవాదిగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎలక్షన్స్కు ముందు వివిధ రకాలైన పార్టీలు వివిధ రకాలైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినాయి. మేము అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇవి చేస్తాం, అవి చేస్తాం. అయితే సంక్షేమ పథకాలు ఎవరికనంటే బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, వాళ్ళ సరైనటువంటి ప్రాతినిధ్యం లేక, సరైన వనరులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళగా సంక్షేమ పథకాలు చేరి వాళ్ళని ఉద్ధరించి పైకి తీసుకురావాలి. కానీ అన్నీ ఉన్నవాడిగా సంక్షేమ పథకాలు అక్కర్లేదు. తల్లిదండ్రులు బాగుండి పిల్లలను చదివించుకునే పరిస్థితులను కూడా పిల్లలు చదువుకోవాలి, పైకి రావాలి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల మీద, నిరుద్యోగ భృతి మీద బ్రతికేటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉండకూడదు. కాబట్టి సంక్షేమ పథకాలు అది అవసరమైనటువంటి వాళ్ళగా సంక్షేమం చేరేట్టుగా ఉండాలి. కానీ ఏదో యూనిఫామ్గా ఏదో ఇచ్చేసామనే పరిస్థితుల్లో ఉండకూడదు. అది చివరికి నిరుద్యోగులకి వాళ్ళకి నేను తెలియజేసేది ఏంటంటే, మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడండి. ఇవాళ ప్రభుత్వం ఏదో మనకు గుర్తిస్తుంది గాను మనం సంపాదించుకొని మనం తిట్టు 10 మందికి పెట్టగలిగిన స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి. రేపు భవిష్యత్తు యూత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాగా చదువుకోవాలి. అంతేకాదు మన భారతదేశం విభిన్న సంస్కృతి ఉంది, విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి. మంది లౌకిక రాజ్యం. భిన్న మనస్తత్వాలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. భిన్న మతాలకు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఒకళ్ళు కలిసిమెలిసిగా ఉండాలి. అలాగే మన సంస్కృతి, మన వాంగ్మయం గురించి తెలిసి ఉండాలి. ఆ వాంగ్మయంలో పట్టు సాధించాలి. మనం కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్తే వచ్చేది బుక్కిష్ నాలెడ్జ్. మన వాంగ్మయం చదువుకుంటే మానసిక ప్రశాంతత, స్పిరిచువల్ అలైన్మెంట్ కలిగి ఉండి అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఎవరి శక్తి మీద వాళ్ళు ఆధారపడాలి, భగవంతుడి కృపకు తోడై ఉండాలి అనేటువంటి ఆలోచించుకోవాలని నేను తెలియపరుస్తున్నాను. Like and subscribe Eagle Media Works.